ఈ రోజు అందరూ ప్రజలు చాలా ఆలేరు నియోజకవర్గంలో చాలా సంతోషంగా ఉంటున్నారు. అన్ని నియోజకవర్గాల కంటే కూడా మా ఆలేరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు గానీ అతి ఎక్కువ వస్తున్నాయి. అత్యంత కొద్ది అప్లై చేసిన కొద్ది రోజులకే వస్తున్నాయి కాబట్టి లబ్ధిదారులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పండుగ వాతావరణం సంక్రాంతి 2 రోజులు ఉన్నా గానీ ఈ రోజు బీర్లయ్య గారి నిలయంలో పండుగ వాతావరణం సంక్రాంతిని తలపించేలా పండుగ వాతావరణంలో అందరూ ఒక్కొక్కరి ముఖంలో ఆనందం వెలువరిస్తున్నది. ఇంకా ముఖ్యంగా ఈ నిరుపేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అన్ని విధాలుగా ఈనాడు ప్రజలకి లబ్ధి చెందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఎట్లా ఉన్నది, ప్రజల్లో ఏ విధంగా ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ? బ్రహ్మాండమైన స్పందన ఉంది. సన్న బియ్యం పథకం అయితేనేది, ఉచిత కరెంట్ అయితేనేది, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అయితేనేది, ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కూడా శరవేగంగా ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా దీని అందరి కారణం మా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే అయినటువంటి బీర్లయ్య గారి కృషి ఫలితంగానే వారి యొక్క ఆదేశాల మేరకే అన్ని కూడా అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతున్నాయని ఆలేరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ మూట అయితే నిరుపేదలు ఏంటంటే చికిత్స చేయించుకొని ఈనాడు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారికి ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ రావడం ఎట్లా చూస్తున్నారు? ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన ఉంది? ఈ యొక్క ఆసుపత్రుల ఖర్చులు లక్షలు అవుతున్న వారికి ప్రభుత్వం నుంచి ఈ ఎమ్మెల్యే గారు చెక్కులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయంగా ఈ యొక్క చెక్కులు అనేవి వాళ్ళకి ఆసరాగా ఉపయోగపడుతున్నాయి. ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా, గతంలో చాలా ఆలస్యం అయ్యేది, ఇప్పుడు చాలా తొందర రావడం వల్ల లబ్ధిదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.